హాయ్ ఎస్ఎస్ఆర్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ టు అందరికీ. నిన్న కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ చూపించాను. కాలర్ ఈరోజు ఎలాగా మిషన్ మీద కుట్టి ఫినిష్ చేస్తున్నాను చూడండి. ఇది రాంగ్ సైడ్ని ఫస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పిన్ కొద్దిగా ఇలా పిన్ తోటి అటాచ్ చేయాలి. చూడండి, ఇలా అటాచ్ చేసి దీన్ని మళ్ళీ 3 పాయింట్ అంటే హాఫ్ కంటే కొద్దిగా తక్కువ మార్జిన్ తీసుకుని కట్ చేసుకోవాలి. చూడండి, ఇటు సైడు వదిలేసాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. फोल्ड చేసి कुटाली. देखिए, इस साइड में मैं नीचे की साइड फोल्ड कर रही हूँ. आधा इंच से थोड़ा कम मार्जिन लिया है. क्लॉथ को उल्टी साइड रखा है. नीचे के पार्ट को फोल्ड किया है. अब देखिए, फोल्ड करने के बाद क्लॉथ को उठाना है, ऐसे रखना है. नीचे क्लॉथ होना चाहिए ऐसे. अब इसके चारों किनारे पे सिलाई करनी है. చూడండి, ఇలా నేను డబల్ ఫోల్డ్ చేశాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓన్లీ క్యాన్వాస్ మీద రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చాలా నీట్గా కుట్టాలి. ఇది రౌండ్ సరిగ్గా రావాలి. రౌండ్ నీట్గా రౌండ్ దగ్గరే, లేకపోతే రౌండ్ రాదు కాలరు. చివరికి డిప్ చేయాలి. पूरे कॉलर के ऊपर किनारे पे सिलाई करनी है. देखिए, राउंड देखो मैं कैसे घुमा रहा है. చూడండి, రౌండ్ ఎలా తిప్పుతున్నాను. लॉक चाहिए. ये खराब हो गई. ఇలా కుట్టాక చూడండి, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ మార్జిన్ కట్ చేయాలి. ఇదే షేప్లో. రైట్ సైడ్ తిప్పి ఇప్పుడు నాచెస్ పెట్టాలి. नाच लगाना है. धागा नहीं कट करना. दारम कट्टकूडదు नाच పెట్టేటప్పుడు.
ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. చూడండి, రివర్స్. కరెక్ట్గా ఫోల్డింగ్. చూసారా కాలర్ ఇలా వచ్చేస్తుంది. మీ చేతిలోనే ఫినిషింగ్ ఎంత నీట్గా కుడితే అంత ఫినిషింగ్ వస్తుంది. దీనిపైన స్టిచ్ చేయాలి. इसके ऊपर सिलाई मारनी है. इधर से थोड़ा छोड़ देना है, इधर से स्टार्ट करना है सिलाई. बिल्कुल किनारे. చివరికల్లా కుట్టేయాలి, ఫినిషింగ్ కుట్టు. ఈ జాక్ మిషన్ చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్ మిషన్స్ ఇవి. మీరు కూడా బిజినెస్ చేస్తే ఇట్లాంటి మిషన్స్ కొనుక్కోండి. దీని మీద ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. నార్మల్ మిషన్ కంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది, వర్క్ కూడా ఎక్కువ చేయొచ్చు. ఒక బ్లౌజ్ నార్మల్ మిషన్ కుడితే దీని మీద 2 బ్లౌజెస్ అవుతాయి. అంత టైమింగ్ మనకి తగ్గుతుంది అనమాట. చూడండి, రౌండ్ కరెక్ట్గా రావాలి ఇక్కడ. చూడండి, క్లాత్ ఇక్కడ ఆపేస్తాం. జస్ట్ లిటిల్ బిట్ ఒక 3-4 పాయింట్ ముందర ఆపాలి. ఇక్కడ మళ్ళీ కాలర్ అటాచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మొత్తం లాక్ చేస్తే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాలర్ని పింక్ కలర్ కాలర్ ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసే దీని కరెక్ట్గా అది ఈ లైన్ మీకు కనిపిస్తుందా? ఇది ఫోల్డ్ అయిన కంటే కింద ఇది మార్కింగ్. దీని మీద స్టిచ్ అవుతుంది అన్నమాట. చాలా ఈజీ మెథడ్తో మీకు కాలర్ నేర్పిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్త నెక్స్ట్ మోడల్స్ కానీ డిజైనర్ డ్రెస్సెస్ కానీ అన్నీ ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఆల్రెడీ నా బ్యాక్కి వెళ్ళి చూస్తే చాలా ఉన్నాయి వీడియోస్. సో మీరు నేర్చుకునే వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మార్జిన్ తీసుకోవాలి. ఇది మార్క్ చేసేసాను. మనం స్టిచ్ మార్జిన్ తీసుకోవాలి. హాఫ్ కంటే కొద్దిగా తక్కువ, 1 పాయింట్ అంటే 3 పాయింట్. ఇది మార్జిన్ అన్నమాట. ఇది డ్రెస్కి వెళ్ళి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే వీడియోని 2-3 సార్లు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ పేపర్ కట్ చేయండి, తర్వాత క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు సెంటర్ పాయింట్ చేయాలి. దీన్ని సెంటర్, డ్రెస్ సెంటర్ చేసాం కదండి. డ్రెస్ని కూడా సెంటర్ చేస్తాను. దీనికి కాలర్ వేయాలి. నిన్న చూపించాము కదా డ్రెస్. ఇది స్టిచ్ చేసి ఉంది, ఆల్రెడీ చేసేసారు. మా స్టూడెంటే, వాళ్ళకి నేర్పించాం, వాళ్ళే కుడుతున్నారు.
కరెక్ట్గా వీ షేప్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్లో. దీన్ని పట్టుకుని షోల్డర్ లైన్ కరెక్ట్గా కలుపుకోవాలి. ఇది నాచ్ పెట్టాలి ఇక్కడ సెంటర్ పాయింట్. బ్యాక్ నెక్ వస్తుంది సెంటర్ పాయింట్, స్మాల్ నాచ్. చూడండి ఈ నాచ్ ఇది. ఈ నాచ్ని సెట్ చేసుకోవాలి. ఓకే, నాచ్ టు నాచ్. మళ్ళీ దీన్ని కొలుసుకోవాలి మనం. ఎక్కడన్నా తప్పు చేస్తే ఇక్కడే తెలిసిపోద్ది మనకి. కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడికి పాయింట్కి. చూడండి ఫోల్డ్ మీకు అందుకే ఇక్కడ వదిలేసామంటే, ఇప్పుడు చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇదిగో ఇక్కడ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది కొద్దిగా ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, కొద్దిగా తీసేస్తాను. లిటిల్ బిట్ తీసేయాలి. ఇది ఇప్పుడు పట్టుకుని కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర పెడతానా. చూడండి ఇది కొద్దిగా బయటికి పెడతాం. ఇక్కడి నుంచి తీసి స్టార్ట్ చేస్తాను. ఇది కరెక్ట్గా పాయింట్ లాక్ చేయాలి. లాక్ తర్వాత ఈ లైన్ ఉంది కదా మీకు గీసుకున్న లైన్ మీద ఈజీగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీ మెథడ్తో చెప్తున్నాను. ये दिख रहा है ना, लाइन पे स्टिच करना है। अपन ने जो मार्क किया है उस लाइन पे पूरा स्टिच कर देना है। बैक पार्ट पर आने के बाद बैक पार्ट వెనక వైపు తిప్పాలి. బ్యాక్ని వెనక తిప్పాలి. మార్కింగ్ దగ్గర కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా రావాలి. చూడండి పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇటు వస్తుంది. దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పాలి. చాలా టఫ్ అనుకుంటారు కాలర్, కానీ చాలా ఈజీగా నేర్పిస్తాను నేను. కాలర్ ఈజ్ టఫే, కానీ ప్రొసీజర్ మీకు అంతా డీటెయిల్స్గా ఎవరో చెప్పరు. మీకు నచ్చితే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. మీరు బిజినెస్ చేయొచ్చు, బుటీక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫుల్ కోర్స్ నేర్పిస్తాం. ఫుల్ కోర్సు డిప్లొమా అనమాట. గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తాం మేము. మీరు ఎక్కడైనా బుటీక్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు వచ్చి నా వాట్సాప్ నెంబర్ 6361524276 మెసేజ్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అన్నీ అందులో చెప్తాను. ఇక్కడ ఫినిషింగ్ కరెక్ట్గా చేయాలి, రింకల్స్ రాకూడదు.
ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా దీన్ని తీసుకొచ్చి దీన్ని కరెక్ట్గా దీంట్లో పెట్టేసి నీట్గా ఫినిష్ చేస్తాం. చూడండి, ఈ కుట్టు కనిపిస్తుంది కదా మనకి, ఈ కుట్టు మీద వేయాలి, కింద కుట్టు. నచ్చిందా? ఈజీగా అర్థమైందా మీ అందరికీ? అర్థమైంది. స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు. నేను వాళ్ళకి ఫస్ట్ కాలర్ కాబట్టి నేనే చూపిస్తున్నాను, నెక్స్ట్ వాళ్ళే కుడతారు. ఏదైనా క్లారిటీగా చెప్తాం మేము, డీటెయిల్స్గా. ఇది ఎవరీ గ్రీన్ బిజినెస్, అందరూ నేర్చుకుని మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఇది ఎప్పుడూ ట్రెండే, స్టిచ్చింగ్ అనేది ఎప్పుడూ ఉండేదే. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలర్ ఫినిష్ అయిపోతుంది. నా ఛానల్ని, నాది ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది. శారీస్, డ్రెస్, లెహంగాస్ అన్నీ కూడా సేల్ చేస్తాం. ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి. ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. చూడండి, ఓవరాల్గా కాలర్ ఈజ్ రెడీ. డ్రెస్ ఈజ్ రెడీ. చూడండి కలర్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్, నచ్చితే మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.